శ్రీమాత్రే నమ. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక మోహిని ఏకాదశి ప్రత్యేకత చెప్పుతూ ఉన్నాను. అన్ని ఏకాదశులలో చాలా చాలా శ్రేయస్కరమైంది వైశాఖ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మోహిని ఏకాదశి. ఈ మోహిని ఏకాదశి అని ఎందుకంటూ ఉంటారు, ఈ ఏకాదశి నాడు ఆచరించడం వల్ల ఫలితం ఏందో చెప్పుచూ ఉన్నాను. అందులో సోమవారం రావడం విశేషమైంది. సాక్షాత్కారంగా మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చిన రోజు ఈరోజు. అందులో సోమవారం రావడము శివుని అనుగ్రహం కోసం చాలా చాలా శ్రేయస్కరమైంది. ఎందుకంటే కనుక శివకేశవులకు ఇద్దరికి ఎప్పుడు భేదభావం లేదు. శివస్య హృదయ విష్ణు, విష్ణువస్య హృదయ శివ. శివాలయానికి వెళ్ళినప్పుడు విష్ణుని ఖచ్చితంగా స్మరించాలి, విష్ణువు ఆలయంకి వెళ్ళినప్పుడు శివుని ఖచ్చితంగా స్మరించాలి. కావున ఈ ఏకాదశి నాడు మోహిని అవతారం దాల్చిన రోజు కాబట్టి ఈ ఏకాదశికి మోహిని ఏకాదశి అని అంటూ ఉంటాము. అంతేకాకుండా ఈ వైశాఖ మాసమే పరమ పవిత్రమైన మాసము. ఈ రోజున విశేషమైన పూజలు జరిపించుకోవచ్చు. ఎవరికైతే సంతానం లేదో శివాలయాల్లో రుద్రాభిషేకం చేపించి సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా చాలా శ్రేయస్కరము. అంతేకాకుండా ఈ ఏకాదశి ఉపవాసం చేయడం చాలా ప్రత్యేకమైంది. కార్తీక మాసంలో వైకుంఠ ఏకాదశి నాడు ఎంతైతే ఫలితం వస్తుందో ఈ ఏకాదశి నాడు కూడా తెలుసా, వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి చేస్తే అంతే ఫలితం వస్తూ ఉంటుంది. కావున ఈ రోజున దాన ధర్మం చేయడము, కుండనందు నీళ్లు బ్రాహ్మణ దానం ఇవ్వడము, ఫలదానం ఇవ్వడము చాలా ప్రత్యేకమైంది. ఈ రోజున స్వామివారికి పంచామృతం అభిషేకించడం, విష్ణుమూర్తికి పసుపు కలర్ వస్త్రాలు సమర్పించడము, అంతేకాకుండా తులసి దళాలు అరటి పండ్లు సమర్పించడం చాలా చాలా శ్రేయస్కరమైంది. అంతేకాకుండా ఈ రోజున ఉపవాసం ఉంటాం కాబట్టి ద్వాదశి సోమవారం మొత్తం ఉపవాసం ఉండి మంగళవారం ఉదయము బ్రాహ్మణు స్వయం పాకం ఇవ్వడము, పేదలకి అంటే కనుక ఇబ్బందికరంగా తిండి లేని వారికి భోజనం పెట్టడం చాలా చాలా ప్రత్యేకమైందన్నమాట. సాక్షాత్కారంగా ఆ విష్ణుమూర్తికి పెట్టినట్టు ఫలితం వస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక ఉపవాసం ఉండలేము అనుకున్న వారు పండ్లు ఫలాలు లిక్విడ్ పదార్థాలు ఏవైనా సరే స్వీకరించవచ్చు. ఒకవేళ కనుక అది కూడా కుదరదు అన్నప్పుడు సగ్గుబియ్యంతో చేసిన కీరు కానీ సగ్గుబియ్యం ఉప్మా అంటే సైంధ లవణం వేసుకొని తినండి. కానీ భోజనం నిషేధిస్తే కనుక చాలా చాలా శ్రేయస్కరమైంది. మరుసటి రోజు మంగళవారం యథావిధిగా శివాలయం కానీ విష్ణువాలయం కానీ వెళ్ళేసి స్వామివారు దర్శించుకొని స్వయంపాకం ఇచ్చి మీరు భోజన కార్యక్రమాలను వేస్తే ఒక బ్రాహ్మణికానికి స్వయంపాకం ఇస్తారు కదా, బ్రాహ్మణుడు తినడానికి. అంతేకాకుండా పేదలకు కూడా పెట్టడము, గోవుకి ప్రదక్షిణ చేయడము చాలా చాలా శ్రేయస్కరమైంది. అంతేకాకుండా రేపు సాయంకాలము సోమవారం సాయంకాలం 27 తారీఖు సోమవారం సాయంకాలం పూట శివాలయం నందు ఒక ప్రమిదనందు ఆవునైతుని దీపం పెట్టడము, మరో ప్రమిదనందు నువ్వులతో దీపం పెట్టడము చాలా శ్రేయస్కరమైన రోజు. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి. మోహిని ఏకాదశి అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసా సుఖాన్ని సౌఖ్యాన్ని చేకూర్చి విష్ణు సాహిత్యాన్ని పొందాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.